వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజేం వండుతున్నావమ్మా? గోధుమ పిండితో గోరుమిటీలు, గవ్వలు. ఈ తయారీ విధానాన్ని పూర్తి వివరంగా చూపించడం వలన వీడియో కొంచెం పెద్దదిగా వచ్చింది. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అర కేజీ గోధుమ పిండికి 180 గ్రాములు గేదెపాల నెయ్యిని వాడాలి. నెయ్యిను వేడి చేసి చూపించిన విధంగా కలుపుకోవాలి. ఈ గోరుమిటీలను మా హైమావతి ఆంటీ చాలా చాలా బాగా చేస్తారు. వారినే చేసి చూపించమని అడిగాను. మిస్ అవ్వకుండా ప్రతి స్టెప్‌ని చూద్దాం. గోధుమలను ఒకరోజు బాగా ఎండపెట్టి మరపట్టించి మెత్తగా జల్లించుకోవాలి. ఈ జల్లించిన పిండిలో వేడి చేసిన నెయ్యిని వేసి బాగా చూపించిన విధంగా కలుపుకోవాలి. పిండి, నెయ్యి బాగా కలిసాక కొంచెం కొంచెం నీళ్ళను పోసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే మెత్తగా బాగా కలుపుకోవాలి. గేదె పాల నెయ్యిలో జిగురు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పిండి వంటలు గుల్లగా వస్తాయి. అందువలన ఆవు నెయ్యిని వాడం. నీళ్లతో పిండినంతా బాగా కలిపాక 2 భాగాలుగా చేసుకుని ముందు ఒక భాగాన్ని బాగా మెత్తగా మదాయించుకోవాలి. 5, 6 నిమిషాల పాటు ఈ పిండిని ఇలా బాగా కలపడం వలన గోరుమిటీలు కానీ, గవ్వలు కానీ చాలా గుల్లగా వస్తాయి. గోరుమిటీ చేసేటప్పుడు పిండి బాగా సాగుతుంది. ఇలా ఫ్రెష్‌గా ఆడించిన గోధుమ పిండిలో నెయ్యి వేసి కలిపి, మనం గోరుమిటీలు తయారు చేసుకుంటే, తినేటప్పుడు అది మంచి టేస్ట్ చెప్పలేం మాటల్లో. తింటుంటే తెలుస్తుంది ఆ రుచి. ఆంటీ చూపిస్తున్న విధంగా పిండిని మెత్తగా మదాయించాలి. పిండిని కనుక గట్టిగా కలిపినట్లయితే గోరుమిటీలు చాలా గట్టిగా వస్తాయి. పిండి కలిపే విధానం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పిండిని మొత్తం కలపడానికి 2 గ్లాసుల నీళ్ళని తీసుకుంటే, ఇలా ఒక పావు గ్లాసు నీళ్లు మిగిలాయి. తీసుకున్న ఒక భాగాన్ని 2 కింద చేసుకొని, ఆ పిండిని బాగా మెత్తగా కలిపి, ఇప్పుడు గోరుమిటీని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నారు చూద్దాం. పెద్ద నిమ్మకాయ అంత పిండిని తీసుకుని, దాన్ని పొడవుగా చేసి, దాన్ని పలచగా నొక్కుకొని, దాన్ని ఇట్లా చూపించిన విధంగా నొక్కుకోవాలి. మనం నేర్చుకోవాలి అంటే చిన్న చపాతీ పిండి ముద్దను తీసుకుని రోజంతా అటెళ్తా, ఇటెళ్తా ప్రాక్టీస్ చేస్తే, ఒక రోజులో మనం గోరుమిటీ తయారు చేయడం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక 2, 3 చేయడం వివరంగా చూపిస్తున్నారు చూద్దాం. ఆంటీ గోరుమిటీని కొంచెం దలసరిగా చేస్తారు. తింటుంటే బిస్కెట్ తిన్నట్టుగా అనిపిస్తుంది. గవ్వలకు, గోరుమిటీలకు కూడా అన్ని కొలతలు ఒకటే. అందువలన నేను 2 వీడియోలను కూడా కలిపి ఒక దానిలో చూపిచ్చేస్తున్నా. మైదాతో చేసిన ఈ గవ్వల కంటే గోధుమ పిండితో చేసిన గవ్వలు, గోరుమిటీలే రుచి ఎక్కువ. ఒక్కసారి ఈ కొలతలు కనుక మీరు రుచి చూస్తే మైదాని అస్సల వాడరు. పిండి మధ్యలో ఆరి గట్టిపడినట్లయితే కొంచెం నీళ్ళని చిలకరించుకుని మళ్ళీ మెత్తగా కలుపుకోవచ్చు. పిండిని పొడవుగా చేసుకుని బొటనవేలుతో నొక్కుతూ, చూపుడు వేలుతో గెంటుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మనకి కావలసిన షేప్ వస్తుంది. తయారు చేసిన పిండి మనం నొక్కుతుంటే మెత్తగా ఉండేటట్టుగా చూపించిన విధంగా ఉండాలి. ఇలా ఉంటే చివరి వరకు అన్ని గోరుమిటీలు ఒకేలా వస్తాయి. గవ్వలకి పిండిని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక్కసారి దగ్గర నుంచి వివరంగా చూద్దాం. చేయడం చాలా కష్టం అనుకుంటాం కానీ, ఒక్కరోజు ప్రాక్టీస్ చేస్తే వీటిల్ని మాత్రం నిజంగానే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలా తయారు చేసిన గోరుమిటీలు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. గోరుమిటీలు రెడీ అయినాయి. ఇప్పుడు గవ్వలను చేయడం చూద్దాం. గవ్వలను తయారు చేయడానికి గీతల్లాంటి చెక్క ఉంటుంది. దాని మీద ఇలా నొక్కితే ఆ షేప్ వస్తుంది. గవ్వలు, గోరుమిటీలు రెడీ అయినాయి. ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకోవాలి. నేను ఈ పాకాన్ని కూడా మీకు 2 విధాలుగా చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇష్టపడతారు. ఇప్పుడు చూపించబోయే పాకానికి అర కేజీ పిండికి అర కేజీ బెల్లం పడుతుంది. అంటే ఒక గ్లాసు బెల్లానికి అర గ్లాసు నీళ్లు పోసి పాకాన్ని తయారు చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకుని పాకం పెట్టుకుందాము. ఇలా వేళ్ళతో పట్టుకుంటే జిగురు రావాలి. ఇది ఇంకా రాలేదు. నీళ్ళల్లో వేస్తే కరిగిపోయినట్టుగా ఉంటుంది. కానీ కొంచెం ఇలా చేత్తో అంటే దగ్గర పడినట్టుగా ఉండాలి. ఇంకో 2 నిమిషాల పాటు పాకం ఉడకాలి.
తీగ రాకూడదు. కానీ వేళ్ళకి పట్టుకుంటే జిగురు తగలాలి కొంచెం బంకలా. నీళ్ళల్లో వేస్తే చూపించిన విధంగా ఉండాలి. గోరుమిటీలు వేగే సమయానికి పాకం చల్లారి ఉండాలి. అందుకని పాకాన్ని ముందుగానే పెట్టుకుంటాం. ఈ సమయంలో ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. పాకంలో నెయ్యి ఎయ్యడం వలన మనం పాకం పట్టాక గోరుమిటీలు గానీ, గవ్వలు కానీ మెరుస్తూ ఉన్నట్టుగా ఉంటాయి. ఇలా ఉంటే సరిపోతుంది. నూనె వేడెక్కాక మొత్తం సిమ్ చేసుకొని గోరుమిటీలని వేసుకోవాలి. హైలో అయితే పెట్టి వేపకూడదు. మొత్తం వేగే వరకు సిమ్‌లో పెట్టుకునే వేపాలి. ఒక్కసారి కనుక మధ్యలో చల్లారినట్టు అనిపిస్తే మీడియం ఫ్లేమ్ పెట్టాలి కానీ హై అస్సల పెట్టకూడదు. గోరుమిటీలు కానీ, గవ్వలు కానీ పైనుంచి లోపటి వరకు ఒకేలా వేగాలి అంటే మనం మంటని ఎప్పుడు సిమ్‌లో పెట్టుకునే ఉంచుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే పైన రంగు వచ్చేసి లోపల మెత్త మెత్తగా ఉంటాయి. వేగుతుంటేనే తినేయాలి అనిపించేలా ఉన్నాయి చూడండి. రెడీమేడ్ ప్యాకెట్స్‌లో ఉండే గోధుమ పిండికి, అప్పటికప్పుడు ఆడించిన గోధుమ పిండికి రుచిలో చాలా చాలా తేడా ఉంటుంది. పాకం చల్లారిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఇలా తీగలా వచ్చినట్టు ఉంటుంది కానీ కట్ అయిపోతుంది. ఇలా ఉంటే గోరుమిటీలకి బాగా పట్టి ఉంటుంది. వేడి వేడి గోరుమిటీలను ఈ చల్లారిన పాకంలో వేయడం వలన మనం గోరుమిటీని విరిపితే మన కాజాల్లో పాకం ఎలా ఉంటుందో వీటిల్లో కూడా అలాగే ఉంటుంది తినేటప్పుడు. ఇలా చూపించిన రంగులో వేగితే సరిపోతాయి. వీటిని తీసి నూనెను వాడనిచ్చి ఈ చల్లారిన పాకంలో వేసుకుందాం. ఇంకొక వాయ గోరుమిటీలు ఏగే వరకు వీటిని పాకంలో ఉంచి మధ్య మధ్యలో లోపలికి ములిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా గోరుమిటీలను పాకం లోపలికి నొక్కుతూ ఉండడం వలన పాకాన్ని పూర్తిగా పీల్చుకుంటాయి. మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా తయారు చేసుకొని పాకంలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని పాకంలోంచి తీసివేసాక పెద్ద పళ్ళెంలో పెట్టుకుని విడివిడిగా ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వలన ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఒకటిని విరిపి చూద్దాము. లోపల పాకం ఏ విధంగా ఉందో, లోపటి వరకు ఏ విధంగా వేగిందో మనకి తెలుస్తుంది. పాకం ఏ విధంగా పీల్చుకుందో మనకి దీన్ని చూస్తేనే తెలుస్తుంది. అలా అని తింటుంటే స్వీట్ మరీ ఎక్కువగా అనిపించదు. ఎంతో రుచికరమైన గోరుమిటీలు రెడీ అయినాయి. ఇప్పుడు గవ్వలను ఏ విధంగా వేపుకుందామో చూద్దాము. వీటిని కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకునే వేపుకోవాలి. ఇలా వేపడం వలన పైన మాడకుండా లోపటి వరకు బాగా వేగుతాయి. ఒక నిమిషం పాటు ఇవి వేగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వేగకుండా వీటిని కలిపినట్లయితే గరిటె తగిలి నొక్కుకుపోయినట్టు అయిపోతాయి. అందుకని ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత వీటిని కలుపుకోవాలి. ఇలా చూపించిన రంగు వస్తే సరిపోతాయి. ఇవి బాగా వేగినట్టు. ఇప్పుడు చూపించబోయే బెల్లం పాకము గవ్వలు ఆరిన తరువాత పొడి పొడిగా విడిపోయినట్టుగా వస్తాయి. అర కేజీ పిండికి పావు కేజీ బెల్లం తీసుకోవాలి. మొత్తం గవ్వలన్నీ వేగిపోయిన తర్వాత ఒకసారి దీనికి పాకం పెడతాము. వేపిన ప్రతిసారి వీటిని పాకంలో వేయనవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడపెట్టుకుని పాకం పెట్టుకుందాం. గోరుమిటీలకు చూపించిన పాకం గోరుమిటీలను పాకంలో ముంచి తీయడం వలన బెల్లం ఎక్కువ పడుతుంది. చివరగా కొంచెం మిగిలిపోతుంది. ఇలా విడిపోయినట్టుగా పెట్టే పాకానికి ఎప్పుడైనా సరే పిండిలో సగం బెల్లం మాత్రమే పడుతుంది. ఇది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఎంచుకోవచ్చు. తయారైన పాకాన్ని నీళ్ళల్లో వేస్తే వేళ్ళతో పట్టుకున్నప్పుడు కొంచెం వేళ్ళకి పట్టుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఇలా పాకం వస్తే పదును సరిపోయినట్టు. పాకం ఉడికేటప్పుడే ఒక స్పూను నెయ్యిని కూడా వేసుకోవాలి. తయారైన పాకంలో గవ్వలన్నిటినీ ఒకేసారి వేసి కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకుని పైనుంచి కిందకి బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవడం వలన తొందరగా విడిపోయినట్టుగా వస్తాయి. పాకం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు వాటిల్ని అలా గాలికి వదిలేస్తే బాగా ఆరి విడిపోయినట్టుగా వస్తాయి. ఎంతో రుచికరమైన గవ్వలు గోరుమిటీలు రెడీ అయినాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.